ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్లో మొదలైన కలకలం ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్లో సంక్షేపంగా మారబోతుందా? ఇక జీవన్ రెడ్డిని ఇప్పటికే మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అలాగే ఎమ్మెల్యేలంతా కూడా ఆయన నివాసానికి చేరుకొని మరి బుజ్జగిస్తున్నారు. సరే, కానీ ఆయన ఎంతకీ ఈ విషయంలో మరి ఇది ఫెయిల్ కాలేదు, పాస్ కాలేదని చెప్పడం పట్ల మనం ఎలా చూడొచ్చు? దీంతో మరి ఇక జగిత్యాల నుంచి తరలివచ్చిన చాలామంది కార్యకర్తలు కూడా జీవన్ రెడ్డి వెన్నంటే ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సో జీవన్ అన్నకు జయాన్ని కూడా వాళ్ళు మరి భారీ ఎత్తుగా జగిత్యాల నుంచి కదిలి వచ్చారు. సో ఇక జీవన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారు? మరి ఇక జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యే తాజాగా కాంగ్రెస్లో మరి చేరడం పట్ల జీవన్ రెడ్డికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో దాంతోనే జీవన్ రెడ్డి అలకబూనారు. సో ఈ విషయంలో మరి జీవన్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నిన్న జగిత్యాలలో ఆయన నివాసం వద్ద కూడా మరి పూర్తి స్థాయిలో ఇక మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా చాలాసేపు మంతనాలు జరిపారు. కానీ ఆయన మంతనాలు ఫలించలేదు. ఇక నిన్న రాత్రే మరి జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి బయలుదేరి ఇక బేగంపేటలోని ప్రకాష్ నగర్లోని అపార్ట్మెంట్లో ఆయన నివాసానికి చేరుకున్నారు. సో ఆయనతో పాటు జగిత్యాల నుంచి చాలామంది నాయకులు కూడా చేరుకున్నారు. మరి జీవన్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటాడనే విషయంలో మరి ఇక ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. తాను ఖచ్చితంగా మరి ఇక ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తానని పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే మంత్రి శ్రీధర్ బాబు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలంతా బుజ్జగించినప్పటికీ కూడా మరి ఇక అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాము, ఆయనకు సముచిత స్థానం వస్తుందని మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పినప్పటికీ కూడా మరి జీవన్ రెడ్డి సంతృప్తి చెందినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా కరీంనగర్ కాంగ్రెస్లో మొదలైన ఈ కలకలం అయితే మరి ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్లో కూడా సంక్షోభంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక మరి కాసేపట్లో జీవన్ రెడ్డి తన నివాసం నుంచి మరి ఇక అసెంబ్లీకి బయలుదేరనున్నారు. ఆయన ఖచ్చితంగా నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను, నా నియోజకవర్గంలో మరి నాకు తెలియకుండా మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ని చేర్చుకోవడం అయితే నాకు తెలియకుండా జరిగిందని చెప్పి ఆయన అలకబూనారు. ఈ నేపథ్యంలో మరి ఈ అలక ఎలాంటి దారితీస్తుందనేది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఒక ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. మరి కాంగ్రెస్ పార్టీలో సుమారు 40 సంవత్సరాలు సీనియర్ నాయకుడు ఆయన. ఇప్పుడున్న కాంగ్రెస్లో సీనియర్లలో మరి ఆయన చాలా ప్రథముడు అని చెప్పుకోవచ్చు. మరి అలాంటి నేత కూడా ప్రస్తుతం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి పార్టీని బలోపేతం దిశగా కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. మరి పార్టీని బలోపేతం చేసే దిశగా మరి కలిసి వచ్చే ఎమ్మెల్యేలందరూ కలుపుకునే దిశగా కూడా ఆయన ముందుకెళ్తున్నారు. కానీ తమకు సమాచారం లేదని చెప్పి కూడా మరి తాజాగా ఈ యొక్క జీవన్ రెడ్డి చేసిన ఈ యొక్క ఏదైతే కామెంట్స్ ఉన్నాయో సో ఇప్పుడు నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనాన్ని కలిగిస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి ఈ విషయంలో మరి ఇప్పటికే హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అతనికి మంత్రి పదవి కానీ అంతకు మించి ఏదైనా సముచిత స్థానం కల్పించేందుకు కూడా ఇప్పటికే అధిష్టానం వద్ద కూడా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ కూడా జీవన్ రెడ్డి ఈ విషయంలో కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ కూడా మరి పూర్తి స్థాయిలో ఇది పాస్ కాలేదు, ఫెయిల్ కాలేదు అని చెప్పడం అయితే మరి ఈ యొక్క సస్పెన్స్ అయితే కొనసాగే పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్ శ్రీనివాస్, జీవన్ రెడ్డి నివాసం నుంచి.